అందరికీ నమస్తే అండి. మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థల మూడిట్లో కూడా కోర్టులది అంటే న్యాయ వ్యవస్థది పెద్దన్న పాత్ర. రాష్ట్రం స్థాయిలో అయితే శాసనసభ, శాసన వ్యవస్థ, గవర్నర్ కార్యనిర్వాహక వ్యవస్థ, హైకోర్టు జడ్జి న్యాయ వ్యవస్థ. కేంద్రం స్థాయిలో అయితే పార్లమెంటు ఉభయ సభలు శాసన వ్యవస్థ, రాష్ట్రపతి కార్యనిర్వాహక వ్యవస్థ, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కిందకు వస్తుంది. సో సాధారణంగా ఎప్పుడైతే వ్యవస్థలో రాజకీయాలు తలదూరుస్తాయో మన దేశంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇటీవల ట్రెండ్ ఏంటంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, గవర్నర్లను కేంద్రమే నియమిస్తుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ పార్టీలో రాజకీయ నిరుద్యోగుల్ని, కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళని, డెక్క ముక్క తిన్న వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఏదో పదవులు ఇవ్వాలనుకున్నప్పుడు రకరకాల రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమిస్తుంది. అలా నియమించే క్రమంలో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ గవర్నర్లకి ఒక రకమైన హక్కులు ఇచ్చేస్తారు. ఆ రాష్ట్రాలను ఏడిపించుకు తింటారు. ఉదాహరణకు మన దేశంలో తమిళనాడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, వాళ్ళిద్దరికీ పడదు. తెలంగాణ మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి వీళ్ళకి పడదు. అలాగే కేరళ లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అలాగే టీఎంసీ, వెస్ట్ బెంగాల్ టీఎంసీ, అలాగే పంజాబ్, ఇలా మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అంటే గిట్టని, బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్నాయి. అక్కడ బీజేపీ ఏం చేస్తుంది, స్ట్రాంగ్ గట్టిగా ఉన్న గవర్నర్లని నియమించి ఆ శాసన వ్యవస్థ మీద కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే తమిళనాడు శాసనసభలో ఆమోదించిన 10 బిల్లులకు అక్కడ గవర్నర్ సంతకం చేయలేదు, ఆమోదించలేదు. ఆమోదించకుండా ఏం చేశారంటే ఈ రాష్ట్రపతి పరిశీలనకు పంపించేశారు. చాలా కాలం తన దగ్గర పెండింగ్ పెట్టుకొని దాదాపుగా 10 నెలలకు పైగా పెట్టుకొని, అంతకన్నా ఎక్కువే అనుకుంటా, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించేశారు. ఆ విషయం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ విషయం మీద తమిళనాడు ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు నిన్న సంచలనమైన కామెంట్స్ చేసింది. సాధారణంగా రాజ్యాంగంలోని 200వ అధికరణలో ఉన్న రూల్ ఏంటంటే, గవర్నర్లు ఏదైనా బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత, శాసనమండలిలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుద్ది కదా. సో గవర్నర్లు సంతకం చేయడానికి నిర్దేశిత గడువు లేదు. ఒక వారమో, 10 రోజులో, సంవత్సరమో, 2 సంవత్సరాలో ఇలా గడువు అంటూ లేదు. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఆ నిర్ణయం 3 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, ఆమోదించాలి. శాసనసభ ఉభయ సభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్ కూడా సంతకం చేసి ఆమోదించాలి ఇమీడియట్గా. లేదు, తిరస్కరించాలి. తిరస్కరించినప్పుడు కూడా కొన్ని కారణాలు చెప్పాలి, ఎందుకు తను తిరస్కరిస్తున్నాను, ఏమైనా సవరణలు చేయాలా, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేది చెప్పి మళ్ళీ శాసనసభకు పంపిస్తే శాసనసభలో ఆ మార్పులు చేసి మళ్ళీ గవర్నర్కి పంపిస్తుంటారు. అది రెండో ఆప్షన్. మూడోది, తను ఏ నిర్ణయం తీసుకోలేకపోతే, తనకు దాని మీద ఐడియా లేకపోతే రాష్ట్రపతి పరిశీలనకు పంపించేయచ్చు. సో ఇక్కడ తమిళనాడులో ఈ 10 బిల్లులను కూడా అక్కడ గవర్నర్ సుదీర్ఘకాలం పాటు తన దగ్గర పెట్టుకొని చివరికి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్తోంది, తనకు దొరికిపోతానేమోనని భయంతో రాష్ట్రపతి దగ్గరకు పంపించారు. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆ బిల్లులు ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే. అక్కడ అన్ని రోజులు పెట్టుకున్నారు. పంజాబ్ విషయంలో మేము తీర్పు ఇవ్వడంతో ఆ బిల్లులను రాష్ట్రపతి దగ్గరకు పంపించారు. కాబట్టి ఆ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే. ఇక మీదట బిల్లులు అంతంతకాలం గవర్నర్ల దగ్గర పెట్టుకోవడానికి లేదు, గవర్నర్లకు అంత విచక్షణాధికారం లేదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా కీలకమైన కామెంట్స్ చేసిందనమాట. 200వ రాజ్యాంగంలో 200వ అధికారంలో ఉన్నవి మీరు మిస్యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఒక నిర్దేశిత గడువు ఇస్తున్నాము, 3 నెలల్లోగా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వరకు కూడా కోర్టులు గవర్నర్లు ఎంతెంత నిర్ణయం తీసుకోవాలి, ఇంత సమయంలో దాన్ని ఆమోదించాలి, లేదా వాళ్ళు ఆమోదించకపోతే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టని ఇప్పుడు వరకు కోర్టులు చెప్పలేదు. కానీ ఫస్ట్ టైం మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన ఒక పెద్ద లోపాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇప్పుడు వరకు సాధారణంగా అదే జరుగుద్ది. చూడండి, మనకి గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు 1984 ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన నాదెళ్ల భాస్కరరావు గారు సీఎం అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో.
ఎన్టీఆర్ గారు మళ్ళీ వచ్చేసరికి తనకు పదవి లేకుండా అయిపోయింది. దాంతో ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ దగ్గర బల నిరూపణ చేసుకొని తన సభ్యులు బలం చూపించుకొని తను మళ్ళీ సీఎం అవ్వచ్చు. కానీ గవర్నర్ అప్పుడు కేంద్రం కంట్రోల్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఎన్టీఆర్ గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. అప్పుడు ఎన్టీఆర్ గారు తన ఎమ్మెల్యేలందరినీ తీసుకొని, చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఢిల్లీ వెళ్ళారు, రాష్ట్రపతి భవన్కు వెళ్ళారు. వీళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్ళి బల నిరూపణ చేసుకున్నారు. అది జరిగింది. అంటే గవర్నర్లు మొదటి నుంచి కూడా మన వ్యవస్థలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉంటారు, వాళ్ళకున్న అధికారాలను మిస్యూజ్ చేస్తారు. అందుకే గవర్నర్ల వ్యవస్థ మీద మనకు చిన్నతనం నుంచే ఒక రకమైన చులకన భావన, రబ్బర్ స్టాంపులు అని. కానీ వాళ్ళ కీలకం, వాళ్ళ సంతకం కీలకం. సో ఇక్కడ సాధారణంగా దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళ ప్రత్యర్థులు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లు పెట్టి చూడండి. మన తెలంగాణలో కూడా తమిళిసై గారు గవర్నర్గా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి బిల్లు విషయంలోనూ గొడవే. ప్రతిసారి ఆమె తిరస్కరించడమే లేదా ఆమోదించకుండా తన దగ్గర పెట్టుకోవడమే, అలా గొడవ జరిగేది. ప్రతి బిల్లు విషయంలో అలాగే క్లాష్ జరిగేది. సో చివరికి తమిళనాడు మాత్రం ఒక సాహసం చేసింది, గవర్నర్ మీదే కోర్టులో కేసేసింది, మొత్తం ఈ వ్యవస్థ మీద కోర్టులో కేసేసింది. సో దీని మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, చారిత్రాత్మక తీర్పిచ్చింది. గవర్నర్లకు అంత విచక్షణాధికారం లేదు, ఖచ్చితంగా ఒక నిర్దిష్ట కాల పరిమితిలో బిల్లు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి లేదా రాష్ట్రపతికి పంపించాలి. ఇంతకాలం మీ దగ్గర పెట్టుకుంటే ఊరుకోం, అది కుదరదు, ఆటోమేటిక్గా ఆమోదించినట్టే భావించాలి అని చెప్పిందనమాట. ఈ బిల్లు గవర్నర్ల వ్యవస్థకు చెంపపెట్టు. నిజంగా గవర్నర్ల వ్యవస్థకు బుద్ధి రావాల్సిన అవసరం అన్నమాట. వాళ్ళని నడిపిస్తున్న కేంద్రంలో ఉన్న పార్టీలకు బుద్ధి రావాలి. సో మనకు రాజ్యాంగము మన వ్యవస్థలో ఎందుకున్నట్టు? ఇటువంటి పనులు చేయడానికి కాదు కదా.